ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనంద్, టెన్షన్ తీసుకోకు. Hello students, attention please. This announcement is for all classes. ఇంకొక 5 minutes లో స్కూల్ పీపుల్ లీడర్ కి ఓటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. బంటి, ఆనంద్ పోటీ చేస్తున్నారు. ఓటింగ్ అనేది క్లాసెస్ వైజ్ గా జరుగుతుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అందరూ వచ్చి ఓట్ చేయండి. ఆఫ్టర్ ఓటింగ్ ఎవరి క్లాసెస్ కి వాళ్ళు వెళ్ళిపోవాలి. కౌంటింగ్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు విన్ అయ్యారో చెప్తారు. ఆఫ్టర్ ఓటింగ్ ఎవరి క్లాసెస్ కి వాళ్ళు వెళ్ళిపోవాలి. కరెక్ట్ గా రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు ఎవరు బయటికి రాకూడదు. బంటి, నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నో మ్యామ్, నేను చెప్పాల్సింది చేయాల్సింది అంతా అయిపోయింది. అందరి ఓట్లు నాకే పడతాయి. గుడ్. ఆనంద్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నో మేడం. నేను చెప్తాను మేడం. నేను మాట్లాడతాను మేడం. ఏం చెప్పాలి అనుకుంటున్నావు? ఆనంద్ గురించా? కాదు మ్యామ్, బంటి గురించి. వాట్? బంటి గురించా? కంప్లైంట్స్ చెప్తావా? కాదు, నిజాలు. నిజాలా? ఏంటి ఆ నిజాలు? హలో స్టూడెంట్స్, నేను అంజలిని, ఆనంద్ వాళ్ళ చెల్లెని. మీరెవ్వరూ ఆనంద్కి ఓటు వేయకండి. బంటికే వేయండి. బంటిని స్కూల్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా గెలిపించండి. అంజు, ఏం మాట్లాడుతున్నావే? ఆనంద్ కోట వేద్దని చెప్తున్నావేంటి? ఏంట్రా అంజు నీకు సపోర్ట్ చేస్తుంది? ఆనంద్ గాడు ఎలాగో ఓడిపోతాడు, గెలవలేడని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నువ్వు సూపర్ రా.
మిస్ అమ్మ, అంజు ఏంటి అపోజిషన్కి సపోర్ట్ చేస్తుంది? అది నాకు కూడా అర్థం కావట్లేదు ఆకాష్. ఆనంద్ని కాదని బంటికి ఓటు వేయమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎలక్షన్లో గెలవడానికి బంటి ఇప్పటికే మీ అందరికీ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ పంచాడు. మీకోసం చాలా పాకెట్ మనీ ఖర్చు పెట్టాడు. లీడర్గా గెలిచాక కూడా బంటి మీకు రోజు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ పంచుతాడు. ఆనంద్ అవేమీ చేయలేదు, అలా చెయ్యడు కూడా, తనకి ఇష్టం ఉండదు. ఆనంద్ ఏం చేస్తాడు అంటే, మనలో ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడికన్నా హయ్యర్ క్లాస్లో ఉంటే టీచర్స్కి రిక్వెస్ట్ పెడతాడు. మనం ఏదైనా స్పోర్ట్స్లో వెనక పడితే ఆనంద్ ఆ స్పోర్ట్స్లో ప్రాక్టీస్ చేపిస్తాడు. మనలో ఎవరైనా ఫీజు కట్టలేకపోతే ఆనంద్ వాలంటీర్ తీసుకొని అందరు స్టూడెంట్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసి ఆ ఫీజు పే చేస్తాడు. స్కూల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆనంద్ అండగా ఉంటాడు. కానీ ఇవన్నీ మనకి అనవసరం కదా. మనకు కావాల్సింది చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, స్నాక్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అవి బంటి మాత్రమే ఇవ్వగలడు. బంటికే ఓటు వేయండి. మనకి చదువు వద్దు, గేమ్స్ వద్దు, డిసిప్లిన్ వద్దు, ఫుడ్ ఒకటే చాలు కదా. బాగా తిని క్లాస్ రూమ్లో నిద్రపోతే హ్యాపీయే కదా. బంటి గెలిస్తే ఆ హ్యాపీనెస్ని ఇస్తాడు. అందుకే బంటికి మాత్రమే ఓటు వేయండి. ఆనంద్కి ఓటు వేస్తే మీ అందరికీ చదువు వస్తుంది, ఆటలు వస్తాయి, డిసిప్లిన్ కూడా వస్తుంది. కానీ ఫ్రీగా ఏది రాదు. అదే బంటిని గెలిపిస్తే అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సో ఓట్ ఫర్ బంటి. బంటి 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 బంటి. అమ్మో, ఈ పిల్ల కొంప ముంచేలాగా ఉంది. దీని నెగటివ్ స్పీచ్కి ఓట్లన్నీ ఆనంద్కి పడిపోతే అమ్మో, మనోహరి వచ్చి నా ప్రాణం తీస్తుంది. ఇంతకీ తను ఎక్కడ ఉందో ఏంటో. మేడం చూసారా అంజలి నన్ను ఎలా పొగుడుతుందో? ఒరేయ్ మట్టి బుర్రా, అంజలి నిన్ను పొగడడం లేదురా, తిడుతోంది.